దీనికి సంబంధించి మాజీ జనరల్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఆపరేషన్ మహదేవ్ అని ఎందుకు అసలు నామకరణం చేశారంటారు? ఈ చర్యతో ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పామని భావించవచ్చంటారా? అవునండి, వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాము. ఆ ఏరియాస్ అన్ని చాలా ఎత్తైన ప్రదేశాల్లో, పర్వతాల మీద దట్టుగా ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి. అయ్యేటప్పటికీ అంతటా వెళ్లి వెతుకుతూ ఉన్నారు కంటిన్యూస్ గా. కానీ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది. అది రాగానే వాళ్ళ వెంటనే ఆర్మీ, మిగతా భద్రతా దళాలు వెళ్లి వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని నాశనం చేశాయి. దీన్ని ఆపరేషన్, మామూలుగా ఏ ఆపరేషన్ లాంచ్ చేసినా కూడా ఇది దానికి ఒక పేరు పెడతారు, కోడ్ నేమ్ పెడతారు. దీనికి ఆపరేషన్ మహాదేవ్ అని పెట్టారు. మహాదేవ్ అంటే దాన్ని సర్వనాశనం చేయడానికి త్రిశూలం వాడినట్టు, దాన్ని నాశనం చేయడానికి వెళ్ళినట్టు అనమాట. అది ఆ ముగ్గురిని చంపేశారు. ఇది వాళ్ళని మట్టు పెట్టిన తర్వాత చాలా ఇది పెద్ద మనకి డెవలప్మెంట్. పహల్గాం తర్వాత మనం దాడిలో వాళ్ళ స్థావరాలని, పాకిస్తాన్ లో ఉన్న స్థావరాలని, పాకిస్తాన్ ఆక్యుపైడ్స్ ఉన్న స్థావరాలని నాశనం చేశాయి. కానీ మన దేశంలోనే వీళ్ళు తిరుగుతున్నట్లు, వాళ్ళని ఇంకా మనం పట్టుకోలేదు అని చెప్పి ప్రతిపక్ష దళాలు చెబుతూ వచ్చాయి. అది ఇవాళ అంతమైంది. దానికి ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. వాళ్ళకి మట్టు పెట్టారు. ఇటువంటివి మన దేశంలోనే తిరుగుతూ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటూ మన మీద దాడులు చేసే వాళ్ళు ఇంకా ఉండి ఉంటారు. ఎందుకంటే ఎప్పటిదాకా అయితే వాళ్ళకి మన దేశస్తుల నుంచి హెల్ప్ వస్తుందో, వాళ్ళకి ఉండడానికి చోటు, వాళ్ళకి తిండి అవి ఉంటాయో, వాళ్ళకి ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు ఇటుపక్కల. కాబట్టి మనం ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా భద్రతని చూస్తూ ఉండాలి. మన దేశస్తులు కూడా, టూరిస్ట్ కానివ్వండి, మనం సివిలియన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అప్రమత్తంగా ఉండాలని నేను భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ ఫర్ ది డిఫెన్స్ ఫోర్సెస్, ఫర్ ది యూనిఫార్మ్ ఫోర్సెస్ అండి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.